పింఛన్ కోసం అని చెప్పేసి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఆమె భర్త చేసిన నిర్వాహకం ఇప్పుడు ఈ ఇంటింటి దగ్గరికి పెన్షన్ విషయం సందర్భంగా బయటపడింది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ముంగిలిపట్టు పంచాయతీలో పింఛన్ల అక్రమ భాగోతం వెలుగు చూసింది. వైకాపా సర్పంచ్ జాగలముడి భారతీ దంపతులతో పాటు మరో 20 మంది వరకు అక్రమంగా పింఛన్లు పొందుతున్నట్టు తెలుగుదేశం పార్టీ నాయకులు బయటపెట్టారు. తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాల అమల్లో భాగంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ సోమవారం ఉదయాన్నే సచివాలయ సిబ్బంది స్థానిక తెలుగుదేశం నాయకుల సమక్షంలో చేపట్టారు. ఎట్లాంటి వైకల్యం లేకున్నా ప్రతి నెలా పింఛన్లు తీసుకుంటున్న ముంగిలిపట్టు సర్పంచ్ భారతి ఆమె భర్త దామోదర్ నాయుడు పేర్లను చూసి వాళ్ళు అవాక్కయ్యారు. వీళ్లతో పాటు మరో 20 మంది వరకు వైకాపా సానుభూతి పనులు పింఛన్లు తీసుకున్నట్టు వాళ్ళు వెల్లడించారు. వాలంటీర్ల అండతో ఇంతకాలం గుట్టుచప్పుడు కాకుండా పింఛన్లు పొందగా సచివాలయ సిబ్బందితో పంపిణీ చేపట్టడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చినాయి. సర్పంచ్ దంపతులు ఎంతకాలం నుంచి పింఛన్లు పొందుతున్నారన్న దాని మీద విచారణ చేపట్టి చర్యల నిమిత్తం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని, గ్రామసభ నిర్వహించి అనర్హులు ఇంకెంతమంది ఉన్నారో విచారించి తొలగిస్తామని చంద్రగిరి ఎంపీడీఓ సూర్యసాయి ఈ సందర్భంగా ప్రకటించారు.